వెల్కమ్ టు సిబిఆర్ న్యూస్. ఆత్మకూరు గద్వాలకు బస్సులు నడపాలి. ఎస్ఎఫ్ఐ అమర్చింత మండలంలో ముస్తీపురం గ్రామంలో భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఆత్మకూరు గద్వాలకు బస్సులు నడపాలని ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ వనపర్తి జిల్లా అధ్యక్షులు కె రాఘవ మాట్లాడుతూ ఆత్మకూరు గద్వాలకు బస్సులు లేకపోవడం వల్ల చాలా మంది విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని, విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారన్నారు. నందిమల్ల, కృష్ణంపల్లి వివిధ గ్రామాల్లో ఉన్నటువంటి విద్యార్థులు, పాఠశాలలో చదువుకున్నటువంటి విద్యార్థులు ఆర్టీసీ బస్సులు లేక వాళ్ళ గ్రామాలకు నడుచుకుంటూ వస్తున్నారని అన్నారు. రోజు ఉదయం సాయంత్రం ఇలాంటి పరిస్థితి వస్తుందని అన్నారు. బస్సులు రాక చాలా మంది విద్యార్థులు చదువులు మానేస్తున్నారని అన్నారు. బస్సులు రాకనే ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య తగ్గుతుందన్నారు. ఈ సమస్య అధికారులకు తెలిసినప్పటికీ ఎవరూ స్పందించడం లేదు. తక్షణమే స్పందించి ఆత్మకూరు గద్వాలకు బస్సులు నడపాలని డిమాండ్ చేశారు. లేదంటే ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలను నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా సహాయ కార్యదర్శి రమేష్, మండల నాయకులు చరణ్, సందీప్, వినయ్, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. పరిస్థితి ఉంది. ఈ రోజున మన చదువుకుంటున్నటువంటి పాఠశాలలో కూడా చాలా మంది విద్యార్థులు కూడా ఈ రోజు ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా నడుచుకుంటూ రావాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడే కాదు, ఈ ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి ప్రాబ్లమే ఈరోజు పాఠశాలకు విద్యార్థులు రావడం అంటే ఒక సరైనటువంటి బస్సు లేకపోవడం వల్లనే చాలా మంది విద్యార్థులు ఈరోజు కూలీ వైపు చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు ఎంతో మంది విద్యార్థులు చదువులు ఆపేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇలాంటి సమస్యలు ఎన్నో దృష్టిలో ఉన్నప్పుడు కూడా అధికారులకు తెలిసినప్పటికీ కూడా ఎవరు కూడా మాట్లాడేటువంటి పరిస్థితి ఉంది, ఎవరు ఎటువంటి చెప్పడంటువంటి పరిస్థితి ఉంది. ఎన్నో సమస్యలు వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి మేము తక్షణంగా ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులకు, యువతకు, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు అందరికీ కూడా బస్సు సౌకర్యం కల్పించినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఈరోజు విద్యార్థులకు బస్సు సౌకర్యం కల్పించకపోతే చాలా మంది విద్యార్థులు కూడా ఈరోజు విద్యార్థులు చదువులను నష్టపోతున్నటువంటి పరిస్థితి ఉంది. ఆ చదువు నష్టపోవడం వల్ల ఇబ్బంది కలిగే బస్సులో ఈరోజు ప్రభుత్వం కూడా మహాలక్ష్మి పథకం తీసుకొని వచ్చింది. కాబట్టి దానికి మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు ఎస్ఎఫ్ఐగా కూడా ఒకటే చెప్పదలుచుకున్నాము. ఈ రోజున మీరు బస్సులను ఎప్పుడైనా తిప్పుకోండి, మేము ఏం అడగము. ఈ రోజు విద్యార్థులకు ఉన్నటువంటి సమయానికి, అనుకూలమైనటువంటి సమయానికి మార్నింగ్ కావచ్చు, సాయంత్రం కావచ్చు, పాఠశాలకు ఈరోజు విద్యార్థులకు ఈరోజు 9 గంటలకే రావాల్సినటువంటి పరిస్థితి ఉంది. గతంలో 9:40 అని చెప్పేసి గవర్నమెంట్ ప్రకటన చేసింది. కానీ ఇప్పుడు కొత్త ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం రావడం జరిగింది. ఈరోజు 9 గంటలకే రావాలని చెప్తుంది. కానీ ఈరోజు గద్వాల బస్సు ఎన్ని గంటలకు వస్తుంది? 9:45కు 10 గంటలకు వస్తుంది. అంటే ఇక్కడ ఉన్నటువంటి 10th క్లాస్ విద్యార్థులు, 8th క్లాస్ విద్యార్థులు, ఈరోజు 9th 10th విద్యార్థులు అందరూ వివిధ గ్రామంలో ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా ఈరోజు 10 గంటలకు వస్తున్నాయంటే దాదాపు 2 ప్రేర్లు నష్టపోతున్నారు. అంటే గంట నిమిషాలు నష్టపోతున్నారు. అంటే అక్కడ పాఠశాలలో ఉన్నటువంటి విద్యార్థులు రాకపోతే అక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులు, టీచర్స్ ఎవరికి చదువు చెప్తారు? పాఠశాలలో ఉన్నటువంటి విద్యార్థులకు కనీస సౌకర్యాలు, బస్సు సౌకర్యాలు అన్ని కల్పిస్తేనే కదా ఈరోజు విద్యార్థులకు అన్నటువంటి సమస్యలు ఉండకుండా నాణ్యమైనటువంటి చదువు, అంటే ఎటువంటి ఇబ్బంది కలగకుండా చదువు ఈరోజు వస్తుంటుంది. కానీ అటువంటి ఇబ్బందిని కల్పించకుండా ఈరోజు మేము ఎస్ఎఫ్ఐ ఒకటే పోరాటం చేస్తాం. ఇక్కడ ఉన్నటువంటి మక్తాల్ ఎమ్మెల్యే వాకిటి సిఆర్ అన్న గారు, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి మన ఆర్టీసీ బస్ అధికారులు, అంటే ఈ దీనికి సంబంధించినటువంటి మన గద్వాల్ డిపో గారు, వాళ్ళకు కూడా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. విద్యార్థుల పక్షాన ఆలోచన చేసి విద్యార్థులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా గతంలో కూడా మన వాకిటి సిఆర్ అన్న గారు కూడా ఒక మాట మాట్లాడడం జరిగింది అసెంబ్లీలో. ఏమని మాట్లాడడం జరిగిందంటే విద్యార్థులకు ఈరోజు కూడా ఈ ఉమ్మడి జిల్లాలో కాదు, మొత్తం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా విద్యార్థులకు ఆర్టీసీ బస్సులు అనేటువంటిది సమయానికి ఈరోజు పాఠశాలకు వస్తున్నటువంటి విద్యార్థులకు ఆ సమయానికి బస్సు నడపాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పేసి ప్రవేశపెట్టాడు. దానికి మేము స్వాగతిస్తున్నాం. కానీ ఈరోజు మనకు మాటలే పరిమితం కాదు, ఈరోజు సోషల్ మీడియాకే పరిమితం కాదు, ఈరోజు సమస్యలు అవుతున్నాయా లేదన్నది ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. మేమేం కోరుతా ఉన్నాం, ఈ మాటలకు, ఈ దిళ్లకు పరిమితం కాకుండా మా ఊళ్ళో ఉన్నటువంటి గ్రామంలో విద్యార్థులు, వివిధ గ్రామంలో ఉన్నటువంటి ఒక్క మండలానికి 12 గ్రామాలు ఉన్నాయి. ఆ 12 గ్రామంలో విద్యార్థులని, చదువుకున్నటువంటి విద్యార్థులని వాళ్ళని దృష్టిలో పెట్టుకొని వాళ్ళకు బస్సు సౌకర్యాలు కల్పించమని చెప్పేసి ఈరోజు ఎస్ఎఫ్ఐ అడుగుతున్నాం.
అదే విధంగా ఈ రోజు రోడ్డు పైలోకి వచ్చి ఈ రోజు ధర్నాలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఆ ధర్నాలు ఈ రోజు సక్రమైనటువంటి బస్సులు నడిపింటే ఈ రోజు ఎటువంటి ఇబ్బంది కలగకుండా, కాబట్టి సక్రమంగా బస్సులు లేవు కాబట్టి ఈ రోజు నానా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది, నడుచుకుంటూ పోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఇట్లాంటి పరిస్థితి ఉంది. రాబోయేటువంటి కాలంలో బస్సులు కూడా బంద్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి తక్షణమే ఈ యొక్క డిపో అని చెప్పేసి ఆ డిపో అనే బదులు ఎవరొకరు సర్దుకొని సమస్యలు పరిష్కారమై చూడాలి తప్ప ఇటువంటి విద్యార్థులకు కనీస సహకారం లేకుండా ఇబ్బంది పెట్టుకోకుండా వాళ్ళకి చదువు ఇబ్బంది వాళ్ళు ఇస్తే తీవ్రమైనటువంటి ఇబ్బందులు అవుతున్నాయి. ఈ రోజు ధర్నా చేస్తున్నాం. రేపు కలిసే పార్టీస్ బస్ అధికారుల ఆఫీస్ ను ముట్టడి చేయడానికి కూడా సిద్ధమవుతామని చెప్పేసి ఈ సందర్భాన్ని నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి విద్యార్థులకు కూడా మరొక్కసారి ధన్యవాదాలు చెప్పి